సార్ ఫైనల్గా యువతకి ఏం చెప్తారు? సో నిజంగా కూడా నిరుత్సాహంతో కొద్దిమంది అంటే మాకు మేము చదువుకున్నాం కానీ మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా అని ఆలోచించే వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇది ఒక మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటారు, కొంతమంది వృద్ధులు, కొంతమంది కుర్రవాళ్ళ పుట్టుకతో వృద్ధులు అని చెప్పేసి అట్లాగా మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయంటే అందిపుచ్చుకుంటే వేల కొద్ది అవకాశాలు ఉన్నాయి మనకు తెలంగాణలో. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వెల్ డెవలప్డ్ డెస్టినేషన్ నౌ. పారిశ్రామికంగా కానీ చదువు పరంగా కానీ సదుపాయాల పరంగా చూసినప్పుడు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్. మనది హైదరాబాద్ మెయిన్ ఫోకస్డ్ గ్రోత్ మనది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి టౌన్లో కూడాను మంచి పరిశ్రమలు వస్తున్నాయి ఇప్పుడు. కాబట్టి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. బట్ ఏ అవకాశమైనా కూడా అందిపుచ్చుకోవాలంటే మనకు అర్హత ఉండాలి. ఆ అర్హత సంపాదించుకునే దానికే ఏటీసీలు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు ఇప్పుడు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే యువతకి అవకాశాలు ఉన్నాయి, విద్యార్థులకు మేము వెళ్తున్నాము, గ్రామాలు ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టమని చెప్పింది నేను. రండి, చేరండి. వచ్చే సంవత్సరం ఇంకొక 5,000 కోర్సులు 5,000 మంది అదనంగా తీసుకోవచ్చు. అవసరమైతే ప్రభుత్వం ఎంత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. వీళ్ళకి స్కాలర్షిప్లు వస్తున్నాయి. వివిధ వర్గాలకు చెందినటువంటి స్టూడెంట్స్కి సంబంధించి హాస్టల్లో చేర్పించదని కూడా మేము ట్రై చేస్తున్నాము. ఇంత ముందుకు ప్రభుత్వం వస్తున్నప్పుడు అవకాశాలు ఇస్తున్నప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోకపోతే అది మిస్ఫార్చ్యూన్ నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఫర్ ద స్టేట్, ఫర్ ద కంట్రీ. దయచేసి ముందుకు రావాలని చెప్పేసి